ప్రధానమైన కారణం ఏంటంటే సాధారణంగా భారతదేశం అనేసరికి స్త్రీలకు గౌరవం ఇచ్చే ఒక మంచి సంప్రదాయం ఉన్న మంచి సంస్కృతి ఉన్న భారతదేశం నుంచి ఏమి నేర్చుకోవాలి విదేశాల వాళ్ళు అని ఎవరైనా అడిగితే స్త్రీని ఎలా గౌరవించుకోవాలో నేర్చుకోవచ్చు అన్న ఒకే ఒక ఆన్సర్ చాలా తొందరగా వచ్చే పరిస్థితి. అంటే అది సంస్కృతిలోని నిండిపోయినది స్త్రీని గౌరవించాలి అని. అందుకే మన దేవుళ్ళు ఏదైనా ప్రతి దేవుడు బిఫోర్ నేమ్కి బిఫోర్ భార్య పేరు కానీ అమ్మ పేరు కానీ ఉంచుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. మనకి లక్ష్మీ నరసింహస్వామి అని, భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి అని, రకరకాలుగా సీతారాముడు అని, అంటే రకరకాలుగా ఒక దేవుడి పేరు చెప్పేటప్పుడు కూడా ముందు ఒక మహిళ పేరు చెప్పే సంస్కృతి మన భారతదేశంలోనే ఉండడం మనందరం కూడా గర్వించదగ్గ విషయం. కానీ ఈ రోజు పరిస్థితులు ఎలా అయిపోయినాయి అంటే ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ ఎందుకు ఈ పార్టీ గురించి పదే పదే మాట్లాడకూడదు అనుకున్నా కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు మాట్లాడకూడదు అంటున్నామంటే ఏదో మేము భయపడిపోయో లేకపోతే వాళ్ళని చూసి ఏదో భయపడిపోయే మాత్రం కాదు. గా ఆ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డినే అడుగుతున్నా. యాక్చువల్ గా ఇందాకే మా అన్న చెప్తున్నారు, చాలా పెద్ద ఫ్యామిలీ అమ్మ, చాలా పొలిటికల్ గా చాలా మంచి, అంటే 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన సంస్కృతి ఉన్న వాళ్ళ ఫ్యామిలీ, అటువంటి ఫ్యామిలీలోంచి వచ్చి ఇలా మాట్లాడుతున్నాడంటే చాలా దరిద్రంగా ఉంది అని. ఎస్, అంత రాజకీయంగా అనుభవం ఉన్న నువ్వు బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే మీరు ఏదైతే మాట్లాడారో ఆ వీడియో ఒక్కసారి తీసుకెళ్ళి మీ తల్లికి చూపించండి. మీ తల్లి కనుక మీరు మాట్లాడిన మాటల్లో తప్పు లేదు అని అనిపిస్తే కనుక మాకు చెప్పండి, మేము మాట్లాడడం మానేస్తాం. మీ భార్య దగ్గరికి తీసుకెళ్ళండి, ఆ వీడియో చూపించి ఒక్కసారి మీ భార్య దగ్గరికి వెళ్ళి నేను పలానా వ్యక్తి గురించి పలానా ఆడదాని గురించి ఈ రకంగా మాట్లాడాను, నీకు సమంజసమేనా ఒకసారి అడగండి. ఒకసారి లేదు నీ బిడ్డ దగ్గరికి వెళ్ళండి, నీ ఆడబిడ్డ దగ్గరికి వెళ్ళి కూర్చో, నీ ఇంట్లో నీ కూతురు దగ్గరికి వెళ్ళి కూర్చొని అమ్మ నేను ఇలా మాట్లాడానంటే వాళ్ళు హర్షిస్తారేమో అడగండి. లేకపోతే నీ అక్క చెల్లు దగ్గరికి వెళ్ళి అడగండి. లేదు నిన్ను బాగా అభిమానించే వైసీపీ కార్యకర్తలు మహిళా కార్యకర్తలు ఎవరైనా ఉంటే, దానికి కూడా ఏదో అంటారు కదా, కామన్ సెన్స్ ఉండేవాళ్ళు, కొంచెం నీతి నిజాయితీతోని ఎథిక్స్ ఉండే వాళ్ళని చూపించి అడగండి. కనీసం ఇది నేను మాట్లాడిన మాట దాన్ని అందరూ హర్షిస్తారని అడగండి. అంటే మీరు మాట్లాడిన మాటలు మహిళ అయిన మీ కన్న తల్లి కూడా హర్షించలేని పదాలు మీరు ఉపయోగించి, నిన్ను కట్టుకున్న భార్య కూడా హర్షించలేని పదాలు మీరు ఉపయోగించి, నీ కన్న కూతురు కూడా హర్షించలేని పదాలు మీరు ఉపయోగించి, అలాంటి పదాలు ఒక ఆడపిల్ల గురించి, దట్టు మహిళా శాసనసభ్యురాల గురించి మాట్లాడటం అన్నది ఎంతవరకు సమంజసం అని అడుగుతాను. ఇది వైసీపీ డిఎన్ఏలో ఉందేమోనండి. ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి, నేను ఇక్కడ మీకు గుర్తు చేయాలి, నేను అపోజిషన్ లో ఉండి మహిళా ప్రెసిడెంట్ నేను ఉండేటప్పుడు నెల్లూరు నేను దీక్ష చేసి వచ్చా, నారీ సంకల్ప దీక్ష చేసి వచ్చిన తర్వాత ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి ఆ రోజు కూడా నా మీద కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. అఫ్ కోర్స్ ఆ రోజు మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చామో కానీ ఎవరు పట్టించుకునే నాదురు ఆ రోజు నుంచి లేదు, మీకు తెలుసు అప్పుడు. కానీ ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి మాటలు వింటా ఉంటే ఈ రోజు మహిళా లోకం అంతా ఒక్కసారి ఉలికి పడింది. కానీ కొన్ని రోజులకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే కొన్ని రోజులకి వీళ్ళు ఇలాగే మాట్లాడతారేమో అని జనాలకు కూడా అర్థమైపోయే పరిస్థితి. నిన్నగాక మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి లాస్ట్ టైం సకల శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి, అంటే అన్ని శాఖలు ఆయన గ్రూప్ లోనే పెట్టుకుని నడిపించిన సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న ఒక ప్రెస్ మీట్ లో కూర్చొని మహిళల గురించి పిశాచులు సంకరజాతి వాళ్ళు అని మాట్లాడతాడు. సాక్షి ఛానల్లో కూర్చొని ఒక కృష్ణంరాజు అనే ఒక అనలిస్ట్ పేరు చెప్పుకొని, ఒక ఆయన పత్రికా విలేకరుని పేరు చెప్పుకొని ఆయన కూర్చొని రిపోర్టర్ని పెట్టి కూర్చొని వేశ్యల అమరావతి అని మాట్లాడతాడు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ కూడా వేశ్యలని మాట్లాడే పరిస్థితి. అంతవరకు ఎందుకండి? సరే, సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి షర్మిలారెడ్డి గారి గురించి ఆయనే పచ్చచీర కట్టుకొని వెళ్ళింది. అరే నువ్వు మాట్లాడుతుంది అమ్మా, మీరు మాట్లాడుతుంది ఒక ఆడబిడ్డ గురించి, నీ చెల్లి గురించి మాట్లాడుతున్నావు, ఒక ఆడబిడ్డ గురించి మాట్లాడుతున్నావు. అలా మాట్లాడేటప్పుడు కూడా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడే పరిస్థితి. మీకు అందరికీ తెలుసు, అమరావతి రైతుల విషయంలో అమరావతి మహిళా రైతులు బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళ గురించి సోషల్ మీడియాలో మాట్లాడిన అవన్నీ వింటా నిజంగా వాళ్ళు కాబట్టి భరించారు, నిజంగా బయటకు వచ్చి పోరాటం చేశారు. అఫ్ కోర్స్ ఈ రోజు దాని ప్రతిఫలంగా 11 సీట్లకు వెళ్ళి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు. కూడా కొన్ని సందర్భాల్లో మేము కూడా సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తాం. ఎందుకనంటే ఈ రోజు మహిళల గురించి ఎంత నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకుండా ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండటం అనేది చాలా
జుగుప్సాకరమైన విషయం ఈరోజు. ఎందుకు ఈ పదం ఉపయోగిస్తున్నానంటే, ఒక తల్లి గురించి, ఒక చెల్లి గురించి, ఒక ఆడబిడ్డ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కనీసం ఇది తప్పు అని చెప్పలేని నాయకత్వం, అదొక నాయకత్వమా? అటువంటి నాయకుడు ఒక నాయకుడా? ఇది ప్రతి ఒక్కరు కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీకి నాయకత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మనం రీసెంట్ గా ఈ రోజు నేను చూశాను, ఎమ్మెల్యే ఒక శాసనసభ్యురాలు, గౌరవ శాసనసభ్యురాలు. నేను శాసనసభలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చాలా గర్వంగా చెప్తాను, సుమారుగా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ లో ప్రజలుంటే కేవలం 175 మందికే అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అనే ఒక అవకాశం కల్పిస్తుంది, ఒక అదృష్టం. ఆ అదృష్టం ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆ నియోజకవర్గ ప్రజలు. అంటే సుమారుగా 2,50,000 పైచీలకు ఓటర్లు అందరూ కూడా దగ్గర 4 లక్షల మంది జనాభా అందరూ కూడా ఓట్లేసి గెలిపించి మా పక్షాన మీరు పోరాటం చేయండి అని ఒక శాసనసభకు పంపించారంటే అదొక గౌరవం. అందులోని ఒక మహిళను పంపించడం అన్నది అంతకు మించిన గౌరవం. అటువంటి మహిళ గురించి ఒక మాజీ ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు మాట్లాడటం అన్నది ఎంతవరకు సమంజసం అని మిమ్మల్ని ప్రజల్ని నేను ప్రశ్నిస్తున్నా. అట్ ద సేమ్ టైం పత్రికా విలేకరులను కూడా ప్రశ్నిస్తున్నా. ఆవిడ గురించి, ఆవిడ వ్యక్తిత్వ హననం చేయడానికి, ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఆవిడ వివాహం గురించి, ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి చాలా దరిద్రంగా, అంటే ఎవ్వరూ కూడా హర్షించని విధంగా మాట్లాడటం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.